ప్రస్తుతం ఇప్పుడు మనం ఆ ఇంటి దగ్గరే ఉన్నాము. చెప్పడమ్మా, మీ బిడ్డ పెద్ద బిడ్డ లక్షిత్ నిన్న మృతి చెందినని చెప్పి తెలియడం కూడా జరిగింది. అసలు మీరు ఏమనుకుంటున్నారో ఆ అబ్బాయి మృతి చెందిన పట్ల ఏదైనా అనుమానం వ్యక్తం ఉందా, లేకపోతే మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే చెప్తారా? నేను మార్నింగ్ 9:30కి స్కూల్లో వదిలిపెట్టొచ్చాను సార్. ఫుడ్ పెడదామని 1కి వెళ్ళేసరికి స్కూల్లో బాబు లేడు సార్. అడిగితే 11కే బయటకు వచ్చేసాడు, ఇంటికి రాలేదా అన్నారు సార్. అట్లీస్ట్ వచ్చారా లేదా అని చెప్పేసి కాల్ కూడా నాకు చేయలేదు సార్. ఇది ప్రీ ప్లాన్ మర్డర్ లాగే ఉంది సార్. అన్ని కోణాలలో చూస్తుంటేను మీరే ఎలాగైనా కనిపెట్టాలి సార్. ఇన్వెస్టిగేషన్ తీసి బాబుని ఎలా చంపేశారనేది, బాబుని టార్చర్ చేసి చంపారు సార్. మరి అవి అన్ని సిమ్టమ్స్ కూడా బాబు బాడీ మీద కనిపిస్తున్నాయి సార్ క్లియర్గా. మీకు బాబు కిడ్నాప్ అయిపోయిన తర్వాత 2 days ముందు జరిగిన తర్వాత మీకు ఏదైనా ఫోన్లు చేయటం కానీ, ఎవరైనా కాల్ చేసి ఇలా బెదిరించడం కానీ, ఇలా డబ్బులు కావాలని అడగటం కానీ ఏమైనా చేశారు? అలాంటివి ఏమీ లేదు, జరగలేదు సార్. కావాలనే చేసినట్టు ప్రీ ప్లాన్డ్ మర్డర్ లాగే అనిపిస్తుంది సార్ ప్రతిదీ. మీకు ఇంతకుముందు ఇక్కడ ఏదైనా కుటుంబ గొడవలు కానీ ఇంకేమైనా ఉన్నాయంటే, ఒకసారిగా పిల్లవాడిని తీసుకెళ్లారంటే కొన్ని అనుమానాలు ఉంటాయి. అటువంటి గొడవలు ఏమైనా ఉన్నాయి అక్కడ కుటుంబంలో? గొడవలు అయితే ఏం లేవు సార్. ఇన్ కేస్ బయటికి మంచిగా కనిపిస్తూ లోపల కూడా చేసి ఉండొచ్చు కదా, అలా కూడా జరిగి ఉండొచ్చు అని అనుకుంటున్నాము. తల్లిగా బిడ్డనైతే కోల్పోయారు, కానీ అది ఎవరు తీసుకురాలేదు. కాకపోతే ఒక తల్లిగా మీరు ఏదైనా న్యాయం కోరుకుంటే పోలీసు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? మేము కోరుకునేది ఒక్కటే సార్, నా బాబు ఎలా చనిపోయాడు అనేది మీరు తేల్చాలి. బాబు డెడ్ బాడీ మీద అన్ని సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, క్లియర్గా కనిపిస్తున్నాయి. ఏమేమి కనిపిస్తున్నాయి? బాబుని టార్గెట్ చేసి మట్టి తినిపించడము, బాబుని టార్గెట్ చేసిన ఐస్లో పొడవడము, ఫుడ్ పెట్టకుండా ఉండడము, ఇవన్నీ కూడాను కావాల్సి చేసినట్టే ఉన్నాయి. ముందు డే రోజు అక్కడంతా సెట్ చేశారు సార్. డాగ్స్ వచ్చాయి, స్క్వాడ్ డాగ్స్ వచ్చాయి, అన్ని సెట్ చేశారు. అక్కడ లేడు బాబు. నెక్స్ట్ డేకి అక్కడికి వచ్చాడంటే ఎవరో ఒకరు తీసుకొచ్చి చేస్తేనే వస్తారు కదా సార్. బాబు అంతటా బాబు వచ్చే ధైర్యం అయితే చేయలేడు. నా బాబుకి అసలు చేయలు పుట్టలు ఏం తెలుసు సార్. మేము హైదరాబాద్లో ఉంటాము. ఇది జరిగిన సంఘటన మీద కూడా బిడ్డ తల్లి అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది. జరిగిన సంఘటన మీద అయితే మటుకి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ రిపోర్టు బట్టే తెలుస్తుంది. కాకపోతే నా బిడ్డ అయితే చనిపోయే ముందు చాలా క్షోభ అనుభవించాడు, అతనికి మట్టి తినిపించినట్టు కళ్ళల్లో పొడిచినట్టు కూడా ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి అని చెప్పేసి తల్లి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అసలు ఈ ప్రధానంగా మొత్తం కూడా ఈ సంఘటనకు సంబంధించి ఒకే చోట అయితే కేంద్రీకృతమవుతుంది, అదే అంగన్వాడీ స్కూల్. ఈ ఇంటికి అంగన్వాడీ స్కూల్ కూతబెడ దూరం, అంటే సుమారు 50 నుంచి 60 మీటర్ల డిస్టెన్స్ లోనే ఉంది. కనీసం అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కూడా ఒక 2 నిమిషాలు టైం పడుతుంది. కానీ జరిగిన సంఘటన మొత్తం అక్కడి నుంచే మిస్ అయ్యారు. కాబట్టి అసలు అంగన్వాడీ స్కూలు ఎక్కడ, అది అక్కడ ఏం జరిగింది, అక్కడ బిడ్డ ఏ విధంగా ఉండేవాడు అక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. లింగోజిపల్లిలో అమ్మమ్మ గారి ఇంటి దగ్గర అంగన్వాడీ స్కూల్కి వెళ్ళొస్తూ మిస్ అయితే నా పొదిలి లక్ష్యతో అయితే మృతి చెందిన సంఘటన మీద కూడా గ్రామస్తులు, అదేవిధంగా దగ్గరలో ఉన్న కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కావాలని కొంతమంది కక్షపూర్తిగా జరిగిన చర్యగానే మేము చూస్తున్నాం తప్పితే ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. దీన్ని పోలీసులు కానీ ఇటు పైన ఉన్నతాధికారులు కానీ తప్పుదోవ పట్టించే ప్రయత్నంగా కొంత తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు. అయితే మేము ఒప్పుకునే ప్రసక్తి లేదని కూడా ఇక్కడ గ్రామస్తులు, వారి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి. అసలు వారే అనుకుంటున్నారు, వారికి ఎటువంటి అనుమానాలు ఉన్నాయో ఈ మృతి పట్ల వారిని తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ఇప్పుడు దాకా మీరు కొంత వాదిస్తున్నారు. పోలీసులు ఒక ప్రాథమిక విచారణ నిమిత్తం కూడా ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది, అంటే వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. మీరు అసలు ఏమనుకుంటున్నారు, మీరు పోలీసులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది సార్. ఇది ఆ చిన్న పిల్లడు 3 మాటలు రాని చిన్న పిల్లోడు అంత దూరం పోయి ఈ విధంగా జరిగినది అనేది అది అవాస్తవము. ఇది ఏదో విధంగా తేల్చాల్సిందే. ఇది తప్పుడు సమాచారము. ఇది అసలు పోలీసులు ఏం చెప్పారంటే, మీరు ఇదంతా చెప్పకముందు పోలీసులు మీతో ఏం చెప్పారు? పోలీసులు ఏం చెప్పారో తెలియదు కానీ సార్, ఇప్పుడు ఈ రోజు స్టేట్మెంట్ ఇచ్చింది మాత్రం అబ్బాయి పోయి పడిపోయి చనిపోయినాడు అన్నట్టు ఎవరు చెప్పారు? పేపర్లో వేసారంట కదా సార్. పేపర్లో వేశారు కానీ పోలీసులు అయితే మీకు ఏం చెప్పలేదు కదా. ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు సార్. మాకు రిపోర్ట్స్ వస్తాయని మాకు 2 days పడుతుంది రిపోర్ట్స్ రావడానికి. ఆ టైం పడుతుంది. ఆ టైంలో మాకు పోలీసు వాళ్ళు చెప్తా అన్నారు సార్. కానీ ఇప్పుడు స్టేట్మెంట్ లో ఏం జరిగిందంటే, ఎస్పీ అడవిలో మిస్ అయిపోయిండు పిల్లోడు, అందువల్ల నీళ్లు లేక చనిపోయిందని పిల్లోడు విషయం చెప్పిండు సార్. అలా అసలు ఏం జరగలేదు సార్. మా ఊళ్ళో అసలు ఫారెస్ట్ లేదు సార్. ఫారెస్ట్ లేనోడు పిల్లోడు అంత దూరం పోయే ఛాన్స్ లేదు సార్. అంటే పోస్ట్ మార్టం జరిగింది కానీ పోలీసుల నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఎటువంటి నివేదిక ఈ విధంగా చనిపోయారని చెప్పి రాలేదు. కానీ మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు? మీకు ఎవరైనా చెప్పారా? మా ఫ్యామిలీ వాళ్ళు ఏమంటారంటే, పోలీసు వాళ్ళు ఏం చెప్పారంటే 3 days లో టైం పడుతుంది రిపోర్ట్స్ రావడానికి. ఆ రిపోర్ట్స్ వచ్చినాక మనకి ఏదో ఒకటి తేలుతుంది, నిర్దోషి అని ఎవడో ఒకటి తేలుతాడు
అని మా ఫ్యామిలీ వాళ్ళు అనుకుంటారు సార్. కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఎస్పీ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చిండు, చంద్రబాబు కూడా విచారించిండు దీని గురించి. ఆ విచారించిన ఎవరికి ఇచ్చారు? ఎస్పీ ఇప్పటికీ లేదు కదా. ఎస్పీ ఇచ్చారంట సార్. అంటే మీకు ఎవరైనా కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి కానీ మరి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారంటే మేము న్యూస్ లో చూసినాం సార్. న్యూస్ లో చూడబట్టి మాకు ఈ విషయం తెలిసింది సార్. ఇప్పుడైతే మాకు రిపోర్ట్స్ మొత్తం తెలియాలి, అది అసలు ఏం జరిగిందా అని మొత్తం తెలియాలి. ఫ్యామిలీకి తెలిస్తే గానీ అప్పుడు మేము ఎవడు నిర్దోషి అని మాకు తేలాలి. ఫస్ట్ అది తేలిన తర్వాతే పిల్లోడు మిస్ అయిన ఆ రిపోర్ట్స్ తేలాలి. ఫస్ట్ అది తేలిన తర్వాత దాన్ని బట్టి మాకు తెలియాలి సార్. ఒక ఏదో ఒక న్యూస్ లో వచ్చిందనో లేకపోతే ఒక పేపర్ లో వచ్చిందని కాదు, పూర్తిగా కూడా దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత గానీ ఇచ్చే అధికారం గానీ పోలీసులకే ఉంది. ఆ పోలీసులకి నివేదిక రాకోకుండా మీరు ఒక నిర్ధారణకు రాకూడదు కదా. ఎందుకు నిర్ధారణకు వస్తున్నారు? మీకేమైనా అనుమానాలు ఉన్నాయా? దానికి గల కారణాలు ఏమి ఉండొచ్చు అనుకుంటున్నాం? కారణాలంటే మాకు రిపోర్ట్స్ లోనే మెయిన్ సార్. ఆ రిపోర్ట్స్ ఏంటంటే మా ఫ్యామిలీ వాళ్ళ వస్తాయనే అనుకుంటారు కానీ ఇంకా ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు సార్. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు మీ కళ్ళ ముందే తిరిగాడు ఆ చిన్న బాబు, ఇక్కడే అంగన్వాడీ స్కూల్కి వెళ్ళి వస్తున్నాడు, కొన్ని నెలలుగా కూడా మీ ముందే ఉన్నాడు, ఒకసారిగా కనిపించిన పరిస్థితి, మీరేమనుకుంటున్నారు? మేమంతా ఎతికినాం సార్, అక్కడ కానరాలే అబ్బాయి, మేము ఈ చేసిండ్రు అనుకుంటున్నాం. ఎవరు చేస్తుంటారు? ఈ మధ్య ఇటువంటి సంఘటనలు ఈ ఏరియాలో ఎప్పుడు జరగలేదు కదా. ఇప్పటికి జరగలేదు సార్, ఇప్పటికి జరగలేదు సార్. ఈ పోలీసు వాళ్ళను మొత్తానికి కూడా వాళ్ళు ముక్తకంఠంతో చెప్తుంది ఏంటంటే ఈ కేసు విచారణ పూర్తిగా త్వరితగతిన పూర్తి చేసి ఒక నివేదిక ఇవ్వాలి. దీనిపై వస్తున్న అనుమానాలు కూడా నివృత్తి చేయాల్సిన అవసరం పోలీసులపై ఉంది. కాబట్టి త్వరితగతిన పోలీసు నివేదిక ఇచ్చి దాని మీద లోతైన విచారణ చేసి దీనికి దోషులైన వారిని కఠినంగా శిక్షించాలి, తమకైతే న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ గ్రామస్తులు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కోరుకున్న పరిస్థితి అయితే లింగోజిపాలెం నుంచి అయితే కనిపిస్తుంది. 2 రోజుల క్రితం లింగోజిపాలెంలో మిస్ అయినటువంటి బాలుడు నిన్న మృతదేహం అయి కూడా ఈ దగ్గరలో ఉన్నటువంటి పొలం దగ్గర ఆ శవం కనిపించిన పరిస్థితి. దీనిపై కూడా పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఆ ప్రాథమికంగా లభించిన ఆధారాలు అదేవిధంగా వారు విచారణ నివేదిక కొంత విస్తుగొలిపే విధంగా ఉందని చెప్పేసి గ్రామస్తులు కూడా చెప్తున్నారు. బాలుడు ఈ దగ్గరలో ఉన్నటువంటి అంటే పక్కనే ఉన్న అంగన్వాడీ సెంటర్ దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కడైతే మృతదేహం లభించిందో ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే ఇదే మార్గంలో వెళ్ళాలి. కానీ వాళ్ళు కేవలం అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో వెళ్ళాడు, ఇక్కడి నుంచి ఇంకా ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు ఉంది. కానీ అతను అంటే ఆ బాలుడు ఎవరైతే ఉన్నారో కేవలం 2.5 సంవత్సరం బాలుడు లక్షిత్, అతను ఈ మార్గం గుండా వెళ్ళాలంటే సాధ్యమా? ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చూస్తుంటే అది అసాధ్యమే అని చెప్తుంది. ఎందుకంటే ఈ రోడ్డు పూర్తిగా కూడా గుంటలు మెట్టలుగా ఉన్నాయి, చెత్తాచెదరతో నిండిపోయి చుట్టూ చిల్లకంపతో ఉంది. కనీసం ఒక చిన్న పిల్లవాడు ఇటు ప్రాంతం వైపు చూడాలన్నా కూడా భయం కల్పించే పరిస్థితిలో ఉంటుంది. ఈ మార్గం గుండా ఎలా వెళ్తాడు అనేది కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఇది పూర్తిగా కూడా ఆ బాలుడు ఆ మృతిని కొంత పక్కదో పట్టించే విధంగా కూడా కొంతమంది చేస్తున్నారు. మాకైతే న్యాయం జరగాలని చెప్పేసి గ్రామస్తులు వారి కుటుంబ సభ్యులు కోరుకున్న పరిస్థితి. ఇదిగో మనం చూస్తున్న ఈ విజువల్స్ లో చూస్తున్నటువంటి ఈ ప్రాంతమే ఆ బాలుడు మృతదేహం లభించిన ప్రాంతానికి ఇంకా 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది. అది పూర్తిగా కూడా చుట్టుపక్కల అడవి ప్రాంతం ఏమి కాదు, అది పూర్తిగా పొలాలు. ఆ పొలాలకు వెళ్ళాలంటే ఈ మార్గం నుంచి వెళ్ళాలి. ఈ మార్గం నుంచి వెళ్ళాలంటే ఆ పెద్దవాళ్ళు కూడా ఒక సమయం దాటితే సంశయిస్తారు, 2-3 కలిసి వెళ్తారు, లేదా ఏదైనా వాహనాలతో వెళ్తూ ఉంటారు. కానీ ఒక చిన్న పిల్లవాడు ఈ మార్గం గుండా ఎలా వెళ్ళాడు అనేది ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఇది మొత్తం కూడా ఈ గ్రామంకి ఆ పొలానికి అంటే బాలుడు మృతదేహం లభించిన ఆ పొలం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది.